హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అరస్ కిచెన్. ఏంటి గది పూజ గది ఇలాగ ఉంది అని అనుకుంటున్నారా? ఏం లేదండి, మేము రీసెంట్గానే ఇల్లు షిఫ్ట్ అయ్యామండి. కొత్తగా బాడిగిల్లు ఇంకో రెంట్ హౌస్కి వచ్చామండి. బాడిగిల్లాను, సొంత ఇల్లు కాదు. ఇంట్లో వచ్చేసి పూజ గది ఇలా ఉందండి. పూజ గది వచ్చేసి షెల్ఫ్లు చిన్నగా ఉన్నాయండి. ముందున్న ఇంట్లో వచ్చేసి షెల్ఫ్ కొంచెం బాగా పెద్దగా ఉంటుంది. ఈ ఇంట్లో వచ్చేసి కొంచెం చిన్నదిగా ఉండేయండి. అలాగ వచ్చేసి ఓకేనండి, ఎలాగున్నా కానీ మనకు అడ్జస్ట్ అయిపోతాము. అలాగ వచ్చేసి ఇంట్లోకి వచ్చే రోజు వచ్చేసి పాలు కాసుకొని సింపుల్గా వచ్చేసామండి. సరే, నైవేద్యం ఏమి చేయలేదని చెప్పేసి వీలు పడలేదు ఆ రోజు. సరే, ఇప్పుడైనా కొంచెం ఒక సాటర్డే దేవుడికి నైవేద్యం చేద్దామని చెప్పేసి నేను బెల్లమన్నము, అలాగే పాయసము, శనగపప్పు వడలండి, మసాలా వడ అంట కదా, అది వచ్చేసి ఉల్లిపాయ వేయకుండా చేసి దేవుడికి నైవేద్యం చెల్లించానండి. అలాగే వచ్చేసి పాత ఇంట్లో వచ్చేసి 8 ఇయర్స్గా ఉన్నామండి. 8 ఇయర్స్గా వచ్చేసి పూజ గది ఇంకా చాలా బాగుంటుంది. దేవుళ్ళు అన్నీ లైన్గా పెట్టుకునేసి మనకి ఇష్టానికి అన్నీ అక్కడే పెట్టుకొని దండం పెట్టుకుంటున్నామండి. ఇప్పుడు ఇక్కడ వచ్చేసి షెల్ఫ్ కొంచెం చిన్నదిగా వచ్చింది. ఓకే, పర్వాలేదు. సరే, మధ్యాహ్నం లంచ్లోకి ఏం చేశానో చూద్దామండి. సాంబార్ చేశానండి, వంకాయ వేసి, అలాగే ఉద్దిపప్పు పచ్చడి చేశానండి. తర్వాత మసాలా వడ వచ్చేసి వడ చేశాను కొంచెంగా, అలాగే వచ్చేసి కొంచెంగా పకోడా చేశానండి. చాలా కారసారంగా సూపర్గా వచ్చిందండి. అలాగే వచ్చేసి చల్లటి పెరుగండి. ఓకేనండి, ఈ వీడియో కానీ నచ్చిందంటే ఒక లైక్ ఇచ్చుకోండి. బాయ్.